హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 108తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ధీరస్ వాళ్ళు షాప్లో ఉంటుండగానే అదే ఫ్లోర్కి వస్తారు భువి, దేవ్. వాళ్ళని చూసిన నందు, అన్నయ్య అటు చూడు అనగానే, ఏముందిరా అని వెనక్కి తిరిగిన ధీరజ్ బొమ్మలా నిలబడతాడు. అందరూ నందు చూపించిన వైపు చూస్తారు. దేవ్, భువి ఇద్దరు పక్క పక్కన అలా నడిచి వస్తుంటే, సూపర్ ఉన్నారు కదా అన్నయ్య ఇద్దరు, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అంటుంది నందు. సరయు ధీరజ్నే చూస్తుంది. ఇప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అని అబ్జర్వ్ చేస్తుంది. ఫోటో చూస్తూ 3 ఏళ్లు ప్రేమించాడు. ఇప్పుడు తను ఎదురుపడింది. ఎంత మర్చిపోదామన్నా ఏ మనిషికైనా కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. అదే ఆలోచిస్తుంది ఇప్పుడు సరయు. కానీ ధీరజ్ కళ్ళల్లో ఎటువంటి తేడా కనిపించలేదు. తనని చూశానన్న ఆనందం తప్ప ఇంకేమీ లేదు తన కళ్ళల్లో. దేవ్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే భువి పక్కనే నిలబడుతుంది. మేనేజర్ వెళ్ళిపోగానే పదా అని చీరల సెక్షన్ వైపుకి భువిని తీసుకుని వస్తున్నాడు దేవ్. భువి ఏదో చెబుతుంటే దేవ్ నవ్వుతూ వస్తున్నాడు. కొద్దిగా ముందుకు రాగానే అక్కడున్న వాళ్ళని దేవ్ చూస్తాడు. స్పెట్స్ పెట్టుకోవడం వల్ల దేవ్ చూస్తున్నాడన్నది వీళ్ళకి అర్థం కాలేదు. దేవ్ భువి చేతిని పట్టుకొని వాళ్ళ ముందు నుంచే ముందుకు వెళ్తారు. వాళ్ళందరూ తమనే చూస్తూ ఉండడం, వాళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం భువి గమనిస్తుంది. వీళ్ళేంటి ఇలా మమ్మల్ని చూస్తున్నారు అని అనుకుంటూ మళ్ళీ భువి వాళ్ళ వైపు చూసేసరికి వెంటనే కళ్ళు తిప్పేస్తారు వాళ్ళు. కొద్దిగా ముందుకు వెళ్ళాక జాను గారికి చీరలు చూస్తూ ఉంటుంది భువి. దేవ్ మాత్రం అక్కడ చైర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. హలో సార్, ఇక్కడికి వచ్చి కూడా ఫోన్ చూసుకుంటే ఎలా? కొద్దిగా సెలక్షన్లో హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుంది భువి. ఆ చీరల గురించి నాకు తెలియదు దాత్రి, నీకు తెలుసు కదా, నీకంటే ఏదో చూడగలను. పెద్దవాళ్ళ విషయం నాకు అస్సలు తెలీదు. నీకు నచ్చింది తీసుకో, అత్తయ్య గారికి కూడా తీసుకో, మళ్ళీ పొదుపు పాటించుకో అందులో అని చెప్పి మళ్ళీ ఫోన్ వైపు దృష్టి మళ్లిస్తాడు. వెంటనే దేవు చేతిలో ఫోన్ తీసుకొని ఫోన్ ఆఫ్ చేసి దేవు పాకెట్లో పెట్టేసి గాగుల్స్ తీసి షర్టుకు పెట్టేసి అతని చేయి పట్టుకొని, ఇక్కడ కూడా కళ్ళకి ఎందుకవి అని, ఇప్పుడు నేను చీరలు చూపిస్తాను, అందులో లుక్ ఏది బాగుందో మీరు చెప్పండి. మమతా గారు వాళ్ళందరూ భువి మాటలకి చిన్నగా నవ్వుకుంటారు. అందరూ నిన్నే చూస్తున్నారు అని దేవు నవ్వుతూ అనగానే, చూస్తే చూడనివ్వండి, నా మొగుడితో నేను మాట్లాడుకుంటుంటే వాళ్ళకేంటో బాధ. ముందు మీరు రండి, టకటక ఒక చీర సెలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోదాం అని పక్కకు తిరిగేసరికి మళ్ళీ మమత గారు వాళ్ళు వాళ్ళనే చూడడం గమనిస్తుంది భువి. మామూలుగా చూసేది వేరు, ఏదో ఎన్నాళ్ళ తర్వాత చూసామన్నట్టుగా చూస్తున్న వాళ్ళ చూపుల్ని అర్థం చేసుకోగలిగింది భువి. ఎందుకు వాళ్ళు అంతగా చూస్తున్నారు మమ్మల్ని? దేవుని అడిగితే వద్దులే, ఇప్పుడు షాపింగ్ వద్దు పద అంటారు, లేదంటే నీకు అన్ని అనుమానాలు అంటారు. గబగబా సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయి చీరలు చూస్తూ ఉంటుంది భువి. నిజంగా దేవు పక్కనే తను బాగుంది. దేవు గారికి భువిజ అంటే ఎంత ఇష్టమో అతని చూపులోనే తెలిసిపోతుంది. ఇద్దరి పేరు చాలా బాగుందంటూ సరయు వైపు చూస్తాడు ధీరజ్. తననే చూస్తున్న సరయుని చూసి అందంగా స్మైల్ ఇస్తాడు. తను ఎక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందో అన్న ఆలోచనతో వెళ్ళి తన పక్కన నుంచుంటాడు. అన్నయ్య, ఒక్కసారి వెళ్ళి మాట్లాడదాం అన్నయ్య, మంచి అవకాశం దొరికింది, కనీసం థ్యాంక్స్ చెప్దాం అని అంటుంది నందు. తను మనల్ని చూశాడ్రా, కానీ చూడనట్టే వెళ్ళిపోయారు కదా, అంటే మనతో మాట్లాడడం తనకిష్టం లేదేమో. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? ఇలా అన్నా కనీసం చూసుకున్నట్టు ఉంటుంది కదా అని అంటాడు ధీరజ్. భువి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళనే గమనిస్తున్న మమత గారు వాళ్ళని చూసి, మౌనిక ఎవరక్క వాళ్ళు అని అడుగుతుంది. మమత గారు క్లుప్తంగా చెప్పగానే, ఇంత మంచి కొడుకుని కాదనుకుందా? నిజంగా ఆవిడ చాలా దురదృష్టవంతురాలే. రాజకుమారుల్లా ఉన్నాడు. ఇలాంటి కొడుకుని పోగొట్టుకున్నందుకు ఏదో ఒకరోజు ఏడుస్తుంది ఆవిడ అని అంటుంది మౌనిక.
ఆవిడలో అలాంటి ఆలోచనలు ఉండవులే. అయినా ఇప్పుడు అసలు ఆవిడ గురించి మనం ఎత్తొద్దు అని. మీరు చెప్పండి కన్నా, ఈ 2 చీరల్లో ఏం తీసుకుందాం? ఎవరికేది బావుంటుంది? అని అడుగుతారు మమత గారు. మాకు తెలీదమ్మా. నువ్వే సెలెక్ట్ చెయ్ అంటాడు ధీరజ్. ఆ మాటలు కూడా భువికి వినిపిస్తూ ఉంటాయి. భువి చీర సెలెక్ట్ చేసేసి, అయిపోయింది దేవ్, వెళ్దామా అని అడుగుతుంది. అత్తయ్య గారికి కూడా తీసుకోమన్నానుగా, ఒకటే తీసుకున్నావేంటి? అయినా ఒకటే తీసుకున్నా, ఒక 2, 3 తీసుకోవచ్చుగా. ఇది మనం సర్ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి ఒకటే తీసుకున్నాం. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినవి తీసుకోమనడం బెస్ట్. మనకి నచ్చినవి తీసుకువెళ్తే వాళ్ళకి నచ్చకపోతే తర్వాత ఒకరోజు వాళ్ళని తీసుకుని వచ్చి అప్పుడు కొందాం అని అంటుంది భువి. సరే పద అయితే అని ఇద్దరు స్టార్ట్ అవుతుండగా ఇంక వీళ్ళందరితో కాదని చెప్పి, ఎక్స్క్యూజ్ మీ మేడం అని నందు భువిని పిలుస్తుంది. నన్నా అని అడుగుతుంది భువి. అవును అని తల ఊపుతుంది నందు. ఏంటి అన్నట్లు చూస్తుంది భువి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ సెలక్షన్ చాలా బాగుంది. వచ్చిన 10 నిమిషాల్లో సెలెక్ట్ చేసేశారు. అది కూడా ది బెస్ట్. మీరేమీ అనుకోనంటే ఒక 2 శారీస్ మా కోసం సెలెక్ట్ చేయరా? మీ సెలక్షన్ చాలా నచ్చింది నాకు. మీరు ఆ సేల్స్ మ్యాన్కి చెప్తున్నప్పుడు నేను గమనించాను. అన్నీ తీయించకుండా మీకు ఎలాంటివి కావాలో అడిగి మరీ తీయించారు కదా. మా ఇద్దరిది పెళ్ళి అని సరియని చూపించి చెప్తుంది నందు. హో, కంగ్రాచ్యులేషన్స్. మీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ప్లస్ మీ పార్ట్నర్స్ ఉన్నారు. మీ అందరికీ నచ్చినవి తీసుకుంటే బాగుంటుంది. నేను తీసుకుంటే ఏం బాగుంటుంది? మాకు టైం కూడా అవుతుంది వెళ్ళాలి అని దేవుని ఉద్దేశించి అంటుంది భువి. ప్లీజ్ మేడం, పోనీ ఈ 2 శారీస్ అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేశారు. వీటిల్లో తనకేది బాగుంటుంది, నాకేది బాగుంటుంది, అదొక్కటన్నా చెప్పండి మేడం అని రిక్వెస్ట్గా అడుగుతుంది నందు. భువి దేవ్ వైపు చూస్తుంది. దేవ్ వాళ్ళందరినీ ఒకసారి చూసి వాళ్ళు కావాలనే భువిని ఆపారని అర్థమై, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేసాయి అని చెప్పి అక్కడి నుంచి దేవ్ వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఉండండి దేవ్, వచ్చేస్తాను అని, నన్ను మేడం అని పిలవకండి, నేను కూడా మీ వయసు అమ్మాయినే కదా అని నవ్వుతూ చెప్పి, ఆ గ్రీన్ కలర్ ఆ అమ్మాయికి బాగుంటుంది, ఈ గంధం కలర్ నీకు బాగుంటుంది అని చెబుతుంది భువి. నా పేరు నందు, తన పేరు సరయు అని చెబుతుంది నందు. ఆ పేర్లు వినగానే ఎక్కడో విన్నానే, ఎక్కడ విన్నానబ్బా అని 2 నిమిషాలు ఆలోచించి కిషోర్ నిన్న మాట్లాడింది గుర్తుకు రాగానే వెంటనే దేవ్ వైపు చూస్తుంది. దేవ్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంక మేం వెళ్తాం. నా పేరు భువిజా దాత్రి దేవాంశ్ అని చెప్పి వెళ్ళబోతుండగా, దేవన్నయ్య, ఒక్క నిమిషం అని నందు ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపుకి దేవ్ అడుగు అక్కడే ఆగిపోతుంది. నందు దేవ్ ముందుకు వెళ్ళి, థ్యాంక్స్ అన్నయ్య అని మనస్ఫూర్తిగా చెబుతుంది. ఎందుకు అన్నట్టు చూస్తాడు దేవ్. ఆ మనిషిని జైల్లో పెట్టినందుకు అని దేవు చూపులో భావం అర్థమై చెప్తుంది నందు. మేమెవరమో మీకు తెలుసు. మాతో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోయినా ఒక్కసారి మిమ్మల్ని కలిసి థ్యాంక్స్ చెప్పి, అలాగే మా కుటుంబం వల్ల మీకు జరిగిన నష్టానికి సారీ కూడా చెప్పాలని అన్నయ్య నేను చాలా ఆశపడుతున్నాం. మీరెలా రియాక్ట్ అవుతారో తెలియక ఆలోచిస్తున్నాం. అనుకోకుండా ఇవాళ ఇక్కడ కనిపించారు. అందుకే ఇక్కడే చెప్తున్నాం. థ్యాంక్ యూ అండ్ సారీ అన్నయ్య. నాకు మా ధీరజ్ అన్న ఎలాగో మీరు కూడా అంతే అని నా మనసుకి ఎప్పుడో చెప్పుకున్నాను. ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా మా పెళ్ళికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నయ్య. నందు అలా మాట్లాడుతూ ఉండడంతో ధీరజ్ కూడా ధైర్యం చేసి ముందుకి వస్తాడు. నందు ధైర్యంగా అన్నయ్య అని పిలిచింది కానీ ధీరజ్కి ఎలా పిలవాలో అర్థం కాక, హలో దేవాంశ్ గారు, మా కుటుంబం తరపున మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఇది చెప్పే ప్లేస్ కాదు, కానీ మళ్ళీ మీరు మాకు కనిపించరు కదా. అనుకోకుండా ఇవాళ కనిపించారు. చాలా ఆనందంగా ఉంది. ఆ మనిషిని శాశ్వతంగా జైల్లో ఉంచడానికి మా అవసరం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాం. నైస్ టు మీట్ యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపుతాడు ధీరజ్. దేవ్ ఎలా స్పందిస్తాడు అని ఇటు భువి అటు మొత్తం ఫ్యామిలీ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటారు. దేవ్ ధీరజ్ వైపు ఒక్కసారి చూసి,
ధీరజ్ చేతికి తన చేయి అందిస్తాడు. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా మమత గారు. నాకు మీ ఎవరి మీద ఎటువంటి కోపం లేదు. అలాగే ఎవరో చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పనవసరం లేదు. కానీ నేను ఫ్రీగా అయితే మూవ్ అవ్వలేను. కారణం మీ అందరికీ తెలుసు. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఆల్ ద బెస్ట్. కష్టపడు పైకొస్తావు. నా హెల్ప్ ఎప్పుడన్నా కావాలంటే తప్పకుండా నాకు ఒక కాల్ చేయొచ్చు అని చెప్పి వెళ్దామా దాత్రి అని అంటాడు దేవ్. థ్యాంక్ యూ అన్నయ్య అని నందు దేవుని లైట్గా హత్తుకొని వదిలేసి, సారీ, సంతోషంలో అలా ఏమనుకోవద్దన్నయ్య అని వెనక్కి వెళ్ళబోతుంటే నందు తల మీద చేయి వేసి చిన్న స్మైల్ ఇస్తాడు దేవ్. మీ నవ్వు చాలా అందంగా ఉందన్నయ్య అని కాంప్లిమెంట్ ఇస్తుంది నందు. దేవ్ మమత గారి వైపు చూస్తూ, మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి తల్లి దొరకడం మీ అదృష్టం అని చెప్పి గాగుల్స్ పెట్టుకొని అక్కడి నుంచి భువి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు దేవ్. దేవ్ అన్న ఒక్క మాటకే మమత గారికి సంతోషంతో కళ్ళ నీళ్లు వచ్చేస్తాయి. నిజంగా దేవ్ లాంటి పర్సన్ ఉండడం చాలా కష్టం అని అంటాడు వంశీ. వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోతారు అందరూ. కొంచెం ముందుకు వెళ్ళగానే, దేవ్, ఆర్ యూ ఓకే అని అడుగుతుంది భువి. నాకేమైంది అని అడుగుతాడు దేవ్. అంటే వాళ్ళందరూ ఎదురుపడ్డారు కదా, నీకేమైనా అన్కంఫర్టబుల్గా ఉందేమో అని. వాళ్ళంటే నాకేం కోపం లేదు. ఒక విధంగా వాళ్ళు కూడా ఆ మోహన్ బాధితులే కదా. ఆ లెక్కన వేసుకుంటే వాళ్ళు కూడా మనకు మిత్రులవుతారు అని చిన్న స్మైల్ ఇస్తాడు దేవ్. అయినా నీ మొగుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టించుకునే స్టేజ్లో లేళ్లే. చాలా డక్కా మొక్కలు తిని పైకి వచ్చినవాడు. పద, మీ తాతగారికి బట్టలు సెలెక్ట్ చేద్దామని జెంట్స్ సెక్షన్ కోసం పై ఫ్లోర్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ జెంట్స్ సెక్షన్స్ వైపు వెళ్ళడం చూసి మమత గారికి ఒక ఆలోచన వస్తుంది. గబగబా మంచి పట్టుచీర తీయమని సేల్స్ గర్ల్స్ని కంగారు పెట్టించి భువిని మనసులో పెట్టుకొని ఒక మంచి చీర సెలెక్ట్ చేస్తారు. ఎందుకమ్మా ఇప్పుడు ఆ చీర, ఎందుకంత కంగారు పడుతున్నావు అని నందు అడుగుతుంది. దేవ్ భార్యకి చీర పెడదామని నాకు మనసులో బాగా లాగుతుంది, అందుకే తీసుకుంటున్నాను అని అంటారు మమత గారు. అమ్మా, అందుకు దేవ్ ఒప్పుకుంటారో లేదో, ఇప్పుడు అదంతా అవసరమా అని ధీరస్ అంటాడు. ప్రయత్నం చేస్తాను. ఇష్టమైతే తీసుకుంటారు, లేదంటే లేదు. ప్రయత్నం అయితే చేస్తాను నేను అని అంటారు మమత గారు. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే నువ్వు బాధపడకూడదు మరి అని చెబుతాడు ధీరజ్. తప్పకుండా. నేనేం బాధపడిన ధీరజ్, ఇంకా తనకు మన మీద ఎటువంటి కోపం లేదన్నాడు. కొద్దిగా మాట్లాడాడు, అంతకంటే ఇంకేం కావాలి అని నవ్వుతూ అంటారు మమత గారు. సరే, వాళ్ళు వచ్చేలోపు మనం ముందు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ కదా. ఇప్పటికే లేట్ అయిపోయింది అని మౌనిక గారు అంటారు. ఇక పెళ్లి కూతురు చీరలు సెలెక్షన్ అయిపోయాయి కాబట్టి మిగతా వాళ్ళందరికీ చక తీసేసుకుంటారు మమత గారు. వదినా, మేము ఆడబిడ్డగా నందుకి బట్టలు తీసుకోవాలి కదా, ఆ చీర కూడా సెలెక్ట్ చేయండి. అమ్మా నందు, నీకు నచ్చింది చూసుకో అని అంటారు సరియు వాళ్ళ అమ్మగారు. మన మధ్య ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు ఆంటీ అని అంటుంది నందు. అలా అనకూడదులే, పద్ధతులంటే పద్ధతులే. మన కోసం కాకపోయినా వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆడబిడ్డకేం పెట్టారని మమ్మల్ని అడుగుతారు. నీకేం పెట్టారు నందు మీ వదిన అని నిన్ను అడుగుతారు. కాబట్టి తీసుకో ముందు, అలాగే వంశీకి కూడా బట్టలు తీసుకోండి అని చెబుతారు సరియు వాళ్ళ అమ్మగారు. ఇక ఆ బట్టలు కూడా తీసుకొని మౌనిక గారికి తీసుకోమని అంటాడు ధీరజ్. పిన్ని, మీరు బట్టలు తెచ్చుకోలేదన్నారు కదా, మీకు పిల్లలకి డైలీ వేర్ బట్టలు కూడా తీసుకోండి అని అంటాడు ధీరజ్. మీ బాబాయ్ తెస్తానన్నారులే, ఇప్పుడేం అవసరం లేదు. అక్కడ కబోర్డ్లో కట్టనివి చాలా తగలబడి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొనవసరం లేదు. అంతగా అయితే అమ్మవి కట్టుకుంటానులే నేను. ముందు మిగతా పనులు చూడండి, ఇక్కడే టైం అంతా అయిపోతుంది అని మౌనిక గారు అంటారు. మౌనిక గారికి, వాళ్ళ అమ్మాయికి, మిగిలిన అందరికీ కూడా బట్టలు తీసుకొని ఇక మా ఆడవాళ్ళ సెక్షన్ అయిపోయింది, మీ మగవాళ్ళవే ఉన్నాయి ఇంకా అని అంటారు మౌనిక గారు. వాళ్ళు ఆ ఫ్లోర్లోనే ఉన్నారు కదా పిన్ని,
వాళ్ళు దిగాక మనం వెళ్దాంలే, లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వస్తున్నాం అనుకుంటారు అని అంటాడు ధీరజ్. అమ్మా, నాకొక చిన్న డౌట్. అక్కడ లిఫ్ట్ ఎక్కితే కిందకి వెళ్ళిపోతారేమో కదా, అప్పుడేం చేస్తాం అని అంటుంది నందు. అది నిజమే కదా అని అందరూ అప్పుడు ఆలోచిస్తారు. నేనొక ఐడియా చెప్తాను అత్తయ్య. ఇప్పుడు ఇక్కడ చీరవ్వడం కంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తున్నారు కదా, అప్పుడు అక్కడ బొట్టు పెట్టిస్తే బాగుంటుంది కదా అని అంటుంది సరయు. కోడలు కరెక్ట్గా చెప్పిందక్క. ఇలా ఇక్కడ షాప్లో ఇవ్వడం పద్ధతి కాదులే, తను చెప్పినట్టు చేయి అని మౌనిక గారు కూడా అంటారు. మమత గారికి కూడా అదే సబబుగా అనిపించడంతో నా కోడలు చాలా మంచి సలహా ఇచ్చింది అంటూ సరయు నుదుటి మీద ముద్దు పెడతారు. ఇంప్రెస్డ్ మేడం, అవసరమైనప్పుడు సరైన సలహాలు ఇస్తున్నావు అందరికీ అని ధీరజ్ సరయుకి కాంప్లిమెంట్ ఇస్తాడు. మిమ్మల్ని ఇంప్రెస్ చేశానంటే గ్రేట్ నేనైతే అని నవ్వుతూ అంటుంది సరయు. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళ పెళ్లి సక్రమంగా జరగనిస్తారా? అది జరుగుతుందా? దేవ్ వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తాడా? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.